చేయమని అన్నారు. చేయమన్నది పేదవాడికి చేయమని, సో డబ్బున్నవాడు చేయమని కాదు. పక్కవాడికి శుద్బాధకు 10 పైసలు ఇవ్వరు కానీ దేవుని పెళ్ళిళ్ళకు వేలకు వేలు ఇస్తారని జాషువా మహాకవి ఎందుకన్నాడు. సో అందువల్ల మనం దేవుని పెళ్ళికి వాళ్ళ ఎంతంత డొనేషన్ ఇస్తారు. మీరు చూడండి, శ్రీ సీతారాముల కళ్యాణానికి ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో వేలకు వేలు, అసలు అడగాల్సిన అవసరం లేకుండా విరాళాలు వస్తాయి. కానీ పక్కవాడు ఆకలి తీర్చడానికి 10 పైసలు ఇవ్వంటే ఇస్తారు, 10 రూపాయలు ఇవ్వంటే. సో అందువల్ల కానీ ఎందుకు పెట్టారు? గోదాన సువర్ణ దానాలు ఎందుకు పెట్టారు? గోదానం ఎందుకు పెట్టారంటే ఆ రోజుల్లో వ్యవసాయము పశుపాలనే కదా. నిజంగా ఆ గోదానం వచ్చిన రోజుల్లో గనక ల్యాప్టాప్లు ఉంటుంటే ల్యాప్టాప్ దానమే చెప్పేవాళ్ళేమో, ఎందుకంటే విద్యాదానం చెప్పారు కదా. సో అందువల్ల అప్పుడున్నటువంటి సమాజంలో ఒక హిందూ ధర్మంలోనే కాదు, మీకు ఇస్లాంలో కూడా జకాత్ అని ఉంటుంది. అంటే ఈద్కు ప్రార్థనకు వెళ్ళే ముందు తన వార్షిక ఆదాయంలో కొంత భాగాన్ని పేదల కొరకు ఇవ్వాలి అనేది ఇస్లాం చెప్తోంది. ఇస్లాంలో వడ్డీలు కూడా తీసుకోవద్దు, వడ్డీలు తీసుకోవడం ఇస్లాంకు నేరం. సో ఇలా ప్రతి మతములోనూ మనిషిని మంచి వైపు నడిపించడానికి కొన్ని సూత్రాలు వచ్చాయి. సో అందువల్ల ఈ దానాలు ఎందుకు పెట్టారు? ఇట్ ఇస్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్. మన రాజ్యాంగంలో చెప్పినటువంటి ఆస్తుల కేంద్రీకరణ, ఆదాయాల కేంద్రీకరణ ఉండకూడదు అని చెప్పినటువంటి ఒక సూత్రం అది. ఆ మౌలిక సూత్రాన్ని నీకు ఎలా చెప్పారు? అది మార్క్సిస్ట్ అర్థశాస్త్రంలాగా రాజ్యము సంపన్న వర్గాలపైన అధిక పన్నులు వేసి ఆ డబ్బును పేదవారికి రీడిస్ట్రిబ్యూట్ చేయాలి అని క్లాస్ ఎకనామిక్స్, పొలిటికల్ ఎకానమీ చెప్పదు కదా. ఏం చెప్పారు? మీరు మీ డబ్బుల్ని మీరు స్వచ్ఛందంగా 10 మందికి పంచండి అని ఒక ధర్మశాస్త్ర సూక్ష్మం చెప్పారు. ఎందుకు చెప్పారు? సమాజం అసమానతలతో కూడుకున్నప్పుడు అన్నీ మన చేతులను ఉంచుకోవడం కరెక్ట్ కాదు, మనకున్న దాన్ని కాస్త ఇతరులకు ఇవ్వాలి అని చెప్పారు. ఇది ధర్మశాస్త్రం. మీకు మహాభారతంలో గొప్ప కథ ఉంటుంది. మీకు ఒక యజ్ఞవాటికలో ధర్మరాజు అద్భుతమైన యాగాలు చేశాక ఆ యాగశాలలో పొర్లినటువంటి ఒక ముంగిసకు బంగారు వర్ణం రాదు. ఎందుకు రాదు? కేవలం ఒక పేద బ్రాహ్మణుని ఇంట్లో జరిగిన దానం, ఆ పేద బ్రాహ్మణుడు ఆకలితో ఉంటూ కూడా ఇతరులు దానం చేస్తాడు. అక్కడ పొర్లినప్పుడు బంగారు వర్ణం వస్తుంది. అప్పుడు ధర్మరాజుకు చెప్తుంది ఆ ముంగిస, నిజంగా పేద బ్రాహ్మణుడు చేసిన దానం గొప్ప దానం కానీ మీరు చేసింది కాదు. మీరు కీర్తి కొరకు మీ అధికార దర్పాన్ని ప్రయోగించే కొరకు చేశారు, కానీ ఆ పేద బ్రాహ్మణుడు మా నిర్మలమైన మనసుతో చేశాడు అంటాడు. నా యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది, చూడండి, లక్షల మంది చూశారు. ఇది మహాభారతంలో ఉన్న కథ. అంటే ఏం చెప్పింది ఆ కథ ద్వారా? అయ్యా, దీని ఉద్దేశం ఏంటి? సమాజంలో మీకు ఉన్నవి వదులుకోండి, ఇతరులకు లేని సహకరించండి అని చెప్పారు. సో అది అల్టిమేట్గా ఎక్కడికి పోయింది అంటే సింబాలిజం మిగిలింది, సబ్స్టెన్స్ పోయింది. మీరు ఒక మంచి స్వీటు అందంగా ఉండటానికి దానిపైన మీకు సిల్వర్ పేపర్ ఉంటుంది చూడు, సిల్వర్ బ్రోమైడ్ అనుకుంటాను, దాంతో ప్యాక్ చేసి ఇస్తారు. మీరు స్వీట్ తినక పై తిన్నారనుకోండి, ఏమవుతుంది? పాన్ తినేటప్పుడు పేపర్లో ప్యాక్ చేసి ఇస్తారు. అప్పుడప్పుడు పెళ్ళిలో చూస్తుంటాం, పొరపాటు పేపర్తో సహా నోట్లో పెట్టుకుని ఇబ్బంది పడుతుంటారు. సో అందువల్ల మనం చేయాల్సిందంటే హ్యావ్ ది ఎసెన్స్. అందువల్ల ఈ అనవసర చర్చలోకి వెళ్ళడం కన్నా వారి మత విశ్వాసాలు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇస్తారు, ఇవ్వకూడదు అనుకున్న వాళ్ళు ఇవ్వరు. వారి వ్యక్తిగత మత విశ్వాసాలని అనవసరంగా రాజకీయంలోకి తీసుకురావడం కన్నా వాటి వెనకాల ఉండే తాత్విక చింతన, అధికారం, అహంకారం, మోహము, కామము, మదము, మాత్సర్యం వదులుకుంటే నీవు ఇంట్లో కూర్చున్నా కూడా దేవుని సందర్శించినట్లే. అందువల్ల ప్రియసఖి పక్కనుండగా వేరే తీర్థయాత్రలేలా అని ఒక అద్భుతమైన తెలుగు పాత సినిమాలో పాట ఉంది. నీకు నచ్చిన భర్తో భార్య పక్కనుంటే వేరే తీర్థయాత్రలు అవసరం లేదు కదా అని. అందువల్ల మనకు ఫండమెంటల్ ప్రిన్సిపుల్ ఏంటి? నీవు బీ ఆనెస్ట్, నిజాయితీగా, నిర్మలంగా, మనసుతో ధర్మానికి ఆచరించితే నీవు ఇంట్లో కూర్చున్నా ఎవరికి ఏమీ ఆచరించకపోయినా కూడా దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుడు స్వార్థపరుడు కాదు. మనిషికి ఉండే ప్రతి స్వార్థము దేవునికి ఉండదు, మనిషికి ఉండే ప్రతి కోరిక దేవుడికి ఉండదు. దేవుడు మన నుంచి ఆశించడు. దేవుడే అన్నీ మనకి ఇచ్చినప్పుడు మన నుంచి ఎందుకు ఆశిస్తాడు దేవుడు? నీ తలనీలాలతో దేవుడు ఏం చేసుకుంటాడు? టీటీడీకి ఏమైనా ఆదాయం వస్తుంది తప్ప. దేవుడి పేరిట మనం అన్నీ చేస్తాం, కానీ దేవుడు కోరుకోడు కదా.
కోరుకోకపోతేనే దేవుడు అవుతాడు కదా. మనకుండే లక్షణాలన్నీ ఉంటే దేవుడు ఎట్లయితాడు? కానీ మనిషి ఏంటంటే తన లక్షణాలన్నింటినీ దైవ లక్షణాలుగా మార్చి సమర్థించుకుంటాడు. దేవుడు సర్వంతర్యామి. దేవుడు ఎందుకు కోరుకుంటాడు ఇవన్నీ? సో అందువల్ల కానీ మనిషిని ఒక సన్మార్గంలో పెట్టేందుకు దేవుడి పేరు చెప్తానన్నా చేస్తారు, అహంకారాన్ని వదులుకుంటారు. ఈ సింబాలిజం ఇంతకుముందు చెప్పారు చూడండి, అహంకారం, అందము, నేను అనే యొక్క అహాన్ని వదులుకోవడానికి చూపినటువంటి ఒక మార్గం. అంతవరకు తీసుకొని ఓకే, దానికి విశ్వాసం ఉంటే ఉండొచ్చు, తప్పేం లేదు కదా. అన్నిటినీ శాస్త్రీయంగానే పరిశీలించితే సమాధానాలు దొరకవు. ఎందుకంటే ఎవరి ఇష్టం వారు. ఇప్పుడు ఒక మా నాన్న ఫోటో కింద పడి ఉంటే నేను కాలు పెట్టలేను. మా నాన్న కాలు పొరపాటున కూడా నాకు కాలు పెట్టలేను. ఎందుకు పెట్టలేను? అలా మా నాన్న ఉన్నాడా? లేడు కదా. అయినా అది సైంటిఫిక్గా అదేమున్నది, అదొక బొమ్మ పేపరే కదా. మీ నాన్న ఫోటో ఉన్నట్టు అలా మీ నాన్న ఉన్నాడా అనొచ్చు, అనలేదు కదా. నేను వెంటనే కిందికి వంగి మా నాన్న ఫోటో తీసి మొదలుపి ఆడ గోడకు పెట్టుకుంటాను తప్ప పొరపాటున కూడా దానిపైన కాళ్ళు పెడుతూ నడవలేను కదా. ఎందుకు మరి సైన్స్ ప్రకారం అది ఏమున్నది, నార్మల్ పేపరే కదా, వేస్ట్ పేపరే కదా. అంటే అన్నిటికీ సైన్స్ ఉండదు, దాని వెనకాల ఒక ఎమోషన్ ఉంటుంది. అందువల్ల ఆ ఎమోషన్ అనేది క్రైటీరియా అయితే ఎవరి ఎమోషన్ వాళ్ళు వదిలేయాలి, ఎవరి నమ్మకాలు వాళ్ళు వదిలేయాలి తప్ప దాన్ని ఎందుకు పబ్లిక్గా చర్చించాలి? చిన్న బ్రేక్ తీసుకుందాం.